మజ్జిగ పులుసు అని టైప్ చేయగానే నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి కదా. నా వీడియోయే ఎందుకు చూడాలి? దీనికి నేను 3 రీజన్స్ చెప్తాను. అవి నచ్చితే మీరు ఫుల్ వీడియోని వాచ్ చేయండి. ఫస్ట్ రీజన్, మజ్జిగ పులుసు మెయిన్ ప్రాబ్లం మజ్జిగ విరిగిపోవడం. ఇలా ఎప్పుడు చేసినా విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఈ వీడియోలో చెప్పాను. నెంబర్ 2, మజ్జిగ పులుసు అనగానే మనకు గుర్తొచ్చేది రెస్టారెంట్స్ లో చిక్కగా మంచి టెక్స్చర్ తో ఉంటుంది. ఈ వీడియోలో అలా ఎలా చేసుకోవచ్చో చెప్పాను. ఇంకా థర్డ్ రీజన్, ఇది కొంచెం స్పెషల్ మజ్జిగ పులుసు. ఇది మినప వడియాల మజ్జిగ పులుసు. అలా అని మీ దగ్గర మినప వడియాలు ఉంటేనే ఇది చేసుకోవచ్చని కాదు, మినప వడియాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. అంతేకాదు మజ్జిగ పులుసులో మినప వడియాలనే కాదు ఇంకేం వేసుకుంటే కూడా బాగుంటాయో కూడా ఈ వీడియోలో నేను చెప్పాను. ఇంకా బోనస్ ఏంటంటే మజ్జిగ పులుసుకి బెస్ట్ కాంబినేషన్ ఏంటో కూడా చెప్పాను. ఇప్పుడు మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఫుల్ వీడియోని వాచ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వచ్చేస్తే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని, ఇక్కడైతే నేను పీనట్ ఆయిల్ వాడుతున్నాను. పులుసులకు మస్టర్డ్ ఆయిల్ కూడా బాగుంటుంది. మీ దగ్గర ఇవేమీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో పోపులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇవి కాకుండా కచాబచా దంచిన చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయ, టొమాటో అండ్ 4 పచ్చిమిర్చి. మీ దగ్గర పచ్చిమిర్చి లేకుంటే ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకుకి సప్లిమెంట్ గా నేనేం వేసానో లాస్ట్ లో చూపిస్తా. ఇవి సిమ్ లో మగ్గేలోగా నేను మినపొడియాల మజ్జిగ పులుసు అని చెప్పాను కదా, ఈ మినపొడియాలను అయితే ఫ్రై చేసుకుంటున్నా. యాక్చువల్ గా ఉట్టి మజ్జిగ పులుసు కాకుండా ఇలా మజ్జిగ పులుసులో మనం ఏమైనా వేసుకుంటే మజ్జిగ పీల్చుకొని మనం రైస్ తో నంచుకుంటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మినపొడియాలే కాదు గుమ్మడి వడియాలు కూడా వేసుకోవచ్చు, పకోడీ చేసి వేసుకోవచ్చు. కొంచెం పెసరపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి చిన్న చిన్న పునుకుల్లా వేసి మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా కారపు బూందీ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది మజ్జిగ పులుసు. ఇప్పుడు ఈ మినపొడియాల్ని డైరెక్ట్ గా మన వేగిన ఉల్లిపాయ టమాటోలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ విరిగిపోకుండా వేసుకునే మ్యాజిక్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇది వేయడం వల్ల మజ్జిగ విరిగిపోవడమే కాదు మజ్జిగ పులుసు చిక్కగా కూడా వస్తుంది. ఇంట్లో చాలా మంది దీన్ని పెరుగులో కలిపి వేస్తారు. ఇలా వేయడం వల్ల కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది. మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ తక్కువ పెరుగు వేసుకుని ఎక్కువ శనగపిండి వేసి దాన్ని చిక్కగా బాగా మరగనిస్తారు. కానీ ఇలా శనగపిండిని వేపుకోవడం వల్ల అస్సలు పచ్చివాసన అయితే రాదు. శనగపిండి బాగా వేగాక దీంట్లో నియర్లీ 1/2 కప్ వాటర్ అయితే వేయాలి. ఈ వాటర్ టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడానికి. డైరెక్ట్ హీట్ లో పెరుగును వేస్తే వెంటనే విరిగిపోతుంది. వాటర్ వేసుకుని కొంచెం కలిపాక దీంట్లో బీట్ చేసిన కర్డ్ అయితే వేసేసుకోవాలి. ఇది 1/2 kg కర్డ్ ప్యాకెట్. దీంట్లో అస్సలు వాటర్ అయితే వేయలేదు, కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసా. కర్డ్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు మీ థిక్నెస్ కి తగ్గట్టుగా దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కర్డ్ ని స్టిర్ చేసిన బౌల్లోనే 1/2 గ్లాస్ వాటర్ వేసి దీనికి యాడ్ చేసా. యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. నా దగ్గర కరివేపాకు లేదు. దీనికి సప్లిమెంట్ గా నేను లాస్ట్ లో ఒక ఐటమ్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా, అదే కరివేపాకు పొడి. ఇది ఒక 1/2 స్పూన్ వేసేసుకుంటే కరివేపాకు వేయలేదు టేస్ట్ బాగోదేమో అని డౌట్ పోతుంది. అండ్ మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. కరివేపాకు పొడినే కాదు, మీ దగ్గర ఏ పొడి ఉన్నా, కంది పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి, ఏదైనా ఒక 1/2 టీ స్పూన్ లాస్ట్ లో వేయండి. ఆ టేస్టే డిఫరెంట్ గా వస్తుంది. నెక్స్ట్, చాలా మంది మజ్జిగ పులుసు చేయడానికి పెరుగు కొంచెం పులవాలి అంటారు. అదేమీ అవసరం లేదు. మీరు అప్పుడే కర్డ్ ప్యాకెట్ తెచ్చుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా మంది మజ్జిగ పులుసులో టొమాటో అయితే యాడ్ చేయరు. నేను టొమాటో యాడ్ చేశాను కదా, చిన్న పులుపు కూడా వస్తుంది. సో పెరుగు పుల్లగా లేకపోయినా కూడా ఈ టొమాటో పులుపునైతే బ్యాలెన్స్ చేస్తుంది. మనం ఈ మజ్జిగ పులుసు ఓన్లీ రైస్ తో బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇది రోటీతో కూడా చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్స్ కి అయితే రోటీతో పాటు ఈ మజ్జిగ పులుసు అయితే ట్రెడిషనల్ కర్రీ. సో ఒకవేళ మీరు లంచ్ కి మజ్జిగ పులుసు చేసి మిగిలిపోయినా కూడా నైట్ కి దీన్ని రోటీస్ తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మజ్జిగ పులుసుకి బెస్ట్ కాంబినేషన్ ఏంటో చెప్తానన్నాను కదా, అదైతే గోంగూర పచ్చడి. 2 కలుపుకుని తింటే ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటాను. యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.